హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఫార్మసీ ఎడ్యుకేషన్కి సంబంధించి రాబోయే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనకి టూ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. స్టేట్ లెవెల్ గవర్నమెంట్ పోస్టులు, సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ పోస్టులు. ముఖ్యంగా వచ్చే పోస్టులు ఏంటంటే ఫార్మసిస్ట్ అండ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్. ఇంకా మిగతా కూడా గవర్నమెంట్ పోస్టులు ఉన్నాయి, కానీ ఈ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే ఛాన్సెస్ ఈ ఇయర్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సీ కండక్ట్ చేయబోయే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ నోటిఫికేషన్ మోస్ట్లీ ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్లో వచ్చే ఛాన్స్ ఉంది. దాని గురించి రీసెంట్గా చాలా అప్డేట్స్ కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్ ప్యానెల్లో డిస్కషన్ జరిగి వీలైనంత త్వరగా వాటి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. సో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ స్టేట్ లెవెల్ ఉంటాయి, సెంట్రల్ లెవెల్ కూడా ఉంటాయి. ఈ రాబోయే నోటిఫికేషన్ సెంట్రల్ లెవెల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 186 పోస్టులకి వేకెంట్గా ఉన్నాయి. వాటికి ఎగ్జామ్ కండక్ట్ చేయవలసిందిగా ఆల్రెడీ యూపీఎస్సీకి రికమెండేషన్స్ కూడా వెళ్ళాయి. సో మోస్ట్లీ 1 or 2 monthsలో ఈ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒక ఆపర్చునిటీ. నెక్స్ట్ వన్, ఇంకొక 2 సెంట్రల్ లెవెల్ ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే రైల్వే హాస్పిటల్స్లో ఫార్మసిస్ట్ పోస్టులు, అలానే ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ పోస్టులు, ఈఎస్ఐసి ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అని వాటిలో కూడా ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. సో ఈ 2 ఫార్మసిస్టులు ఆర్ఆర్బి యాజ్ వెల్ యాజ్ ఎయిమ్స్ అండ్ ఈఎస్ఐసివి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్బి వాళ్ళు పారామెడికల్ కేటగిరీలో నర్సింగ్ స్టాఫ్స్, ఫార్మసిస్టులు చాలా పోస్టులు కంబైన్డ్గా వేస్తారు. రీసెంట్గా జూన్ 2026లో పారామెడికల్ పోస్ట్ నోటిఫికేషన్ వేస్తామని ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ పోస్టులు జూన్లో వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ వన్, ఎయిమ్స్ ఈఎస్ఐసి కంబైన్డ్గా ఒక కామన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ సిఆర్ఈ అని అంటారు. సో ఆ పోస్టులు కూడా జూన్లో వచ్చే ఛాన్స్ ఉంది. 3 పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఇయర్లో. ఒకటి సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ యూపీఎస్సీ కండక్ట్ చేయబోయేది, 2 ఆర్ఆర్బి కండక్ట్ చేయబోయే ఫార్మసిస్ట్ పోస్టులు, 3 సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అని ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిమ్స్ ఈఎస్ఐసిలో ఫార్మసిస్ట్ పోస్టులు ఫిల్ చేయడం. సో ఈ 3 లైనప్ అయి ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఏంటంటే అన్ని పోస్టులకి బీఫామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఫార్మసిస్ట్ పోస్టులకి డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ క్రైటీరియా ఇవన్నీ ఇండివిజువల్ నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అన్నిటికీ కామన్గా ఇది ఏజ్ క్రైటీరియా అని చెప్పలేం, నోటిఫికేషన్లో చెక్ చేయాలి. సిలబస్ విషయం కూడా అంతే. ప్రతి ఒక్క నోటిఫికేషన్స్కి స్పెసిఫిక్గా వాళ్ళ సిలబస్ ఇది అని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే కామన్గా మనకి ఏ ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కామన్గా మేజర్ సబ్జెక్ట్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫార్మకాలజీ అండ్ ఎలిడ్ సైన్సెస్ ఆల్రెడీ నేను చెప్పాను. ఫార్మకాలజీ, అనాటమీ ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ కంబైన్డ్గా ఒక యూనిట్గా తీసుకోవాలి. ఫార్మస్యూటిక్స్, బయోఫార్మస్యూటిక్స్, ఫిజికల్ ఫార్మసీ ఒక యూనిట్. కెమిస్ట్రీ రిలేటెడ్ అంటే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, మెడిసినల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ కంబైన్డ్గా ఒక యూనిట్. వీటితో పాటు ఫార్మస్యూటికల్ జూరిస్ప్రూడెన్స్. ఇవి మేజర్ టాపిక్స్. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా క్వశ్చన్స్ టెస్ట్ చేసేది ఈ టాపిక్స్ నుండి టెస్ట్ చేస్తారు. సో ఎగ్జామ్కి అంటే గవర్నమెంట్ సైడ్ జాబ్ చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ 3 ఎగ్జామ్స్ లైనప్ అయి ఉన్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సీరియస్గా. సో ఇది రాబోయే ఆపర్చునిటీస్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను డిస్కస్ చేయాలనుకుంది, నేను మొన్న ఒక వీడియో పెట్టిన దానికి ఎవరో చాలా ఎమోషనల్గా నేను చాలా ఇయర్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ట్రై చేశాను, రాలేదు, చాలా ప్రాబ్లమ్గా ఉందని ఇలా ఒక ఎమోషనల్గా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. అండర్స్టాండ్ దిస్. మనం ఒక పర్టికులర్ ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అయ్యి కోర్సును కంప్లీట్ చేస్తాం. కోర్సును కంప్లీట్ చేసామంటే అర్థం ఏంటి అంటే ఆ కోర్సుని బాగా నేర్చుకొని కంప్లీట్ చేయగలిగామని అర్థం. సో ఆ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్తో జాబ్ తెచ్చుకునే బాధ్యత మనది. ఏ గవర్నమెంట్ మీరు కోర్స్ చేయండి మీకు డెఫినెట్గా జాబ్ ఇస్తామని ఎవరు ప్రామిస్ చేయరు. ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇండివిజువల్. మన బాధ్యత అది. గవర్నమెంట్ పోస్టులు ఐ అండర్స్టాండ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. గవర్నమెంట్ పోస్టులు అంత రెగ్యులర్గా రావు. కానీ ఒక విషయం అర్థం చేసుకోండి, ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం అసలు వచ్చేవే కాదు, ఎస్పెషల్లీ ఫార్మసీకి. 2012లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్కిను డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి కలిపి 2 ఒక 1 month తేడాలో ఎగ్జామినేషన్ జరిగింది ఆంధ్ర, తెలంగాణలో. అప్పట్లో కలిపే ఉండేది ఆంధ్రప్రదేశ్ అని. ఆ తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వచ్చిందంటే తెలంగాణలో 2018లో ఫార్మసిస్ట్ పోస్టులు వేశారు 300+. 2023లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు వేశారు 18. 2024లో 700+ ఫార్మసిస్ట్ పోస్టులు వేశారు, విచ్ ఆర్ వెరీ గుడ్ నెంబర్స్. 700+ ఆల్మోస్ట్ ఒక 1000+ ఫార్మసిస్ట్ పోస్టులు, 18 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టులకి నోటిఫికేషన్ పడ్డాయి. ఆ 350 ఫార్మసిస్టులు సెలెక్ట్ అయ్యారు, జాబ్ చేస్తున్నారు. 18 members డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యారు, జాబ్ చేస్తున్నారు. ఈ 700+ 2024 నవంబర్లో జరిగిన ఎగ్జామినేషన్ కోర్టు కేసు ఉండడం వల్ల కొంచెం డిలే అవుతుంది కొన్ని కారణాల వల్ల. కానీ
డెఫినెట్గా ఆ రిజల్ట్ ఇస్తారు, ఆ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. నా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ పర్టికులర్ సీజన్లో అట్లీస్ట్ కంటిన్యూస్గా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఒక 10-12 ఇయర్స్ వరకు నోటిఫికేషన్లే లేవు. సో తర్వాత ఇప్పుడు మొదలైంది నోటిఫికేషన్లు ఇవ్వడం. ఆర్ఆర్బి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్న ఎగ్జామ్ జరిగింది. ఏప్రిల్ 28, 2025 ఎగ్జామ్ ఒకటి జరిగింది. 2026 మార్చ్లో మళ్ళీ ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ జూన్లో ఒక నోటిఫికేషన్ వేస్తున్నారు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. ఎయిమ్స్ సిఆర్ఈలో కూడా 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఫార్మసిస్ట్ బ్యాక్ టు బ్యాక్. మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది. సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఒక నోటిఫికేషన్ వస్తుంది. 2023లో ఒక 20 పోస్టులకి ఆల్రెడీ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారు, జాయిన్ కూడా అయ్యారు. నా ఏం చెప్తున్నానంటే గవర్నమెంట్వి నోటిఫికేషన్లు రేర్గానే వస్తాయి, కానీ ఈ సీజన్లో రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. నేను ఎప్పుడూ అందరికీ చెప్పే సజెషన్ ఏంటంటే మన చేతిలో మనం చేయగలిగేవి మన ప్రయత్నాలు మనం చేయాలి. ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వస్తుంది, ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అటెంప్ట్ చేయగలగడం మన బాధ్యత. ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయి, గవర్నమెంట్ ఇస్తుందో ఇవ్వట్లేదా, మన చేతిలో లేవు. కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ప్రతిసారి బ్లేమ్ గవర్నమెంట్దో, ఇన్స్టిట్యూట్దో, స్టేట్దో అని చెప్పలేము. మన లైఫ్ మన రెస్పాన్సిబిలిటీ. మనం చదువుకున్నాం, మనం జాబ్ ఏం చేయాలో మనం డిసైడ్ చేయగలగాలి. సెకండ్ థింగ్, గవర్నమెంట్ జాబ్లు ఒక్కటే జీవితం కాదు. మనకున్న నాలెడ్జ్ పెంచుకొని, సబ్జెక్ట్ పెంచుకుంటే యూ విల్ హ్యావ్ లైఫ్ ఎవ్రీవేర్. అండర్స్టాండ్, మన ఫార్మసీ, ఇండియాలో ఫార్మసీ ఎంత స్ట్రాంగ్ అంటే 200 కంటే ఎక్కువ కంట్రీలకి మనం మెడిసిన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇండియాని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అంటే ఇండస్ట్రీస్ వీటన్నిటిలో కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ ఫ్యూచర్ ఇస్ దేర్. కానీ నేను అందరికీ సజెస్ట్ చేసేది, వెన్ దెర్ ఇస్ ఎ గవర్నమెంట్ ఆపర్చునిటీ, గివ్ యువర్ బెస్ట్, ప్రయత్నించండి. ఇప్పుడు కంటిన్యూస్గా ఒక 3 నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా స్పెండ్ సమ్ టైం, చదవండి, ప్రిపేర్ అవ్వండి, అటెంప్ట్ ఇవ్వండి. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.